ఈరోజు స్పెషల్ బెండకాయ మసాలా కర్రీ చాలా టేస్ట్ అనమాట. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు లెట్స్ స్టార్ట్. పొయ్యి మీద కళాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసుకొని బెండకాయలు ఇలాగ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని వేగిచ్చేసుకోండి. వేగిచ్చేసి తీసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టేసి ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్, కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అలాగే కరివేపాకు వేసి బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేగించుకోండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేగిచ్చేసుకోండి. ఇప్పుడు 3 టమాటాలు పేస్ట్ చేసేసుకోండి. ఇలాగ చిన్న అయితే 3 అయితే సరిపోతాయి. ఇలా వేగిచ్చేసుకున్నాక ఇప్పుడు చూడండి ఆయిల్ పైకి తేలింది కదా, ఇందులో 1/2 స్పూన్ పసుపు, కారం, రుచికి సరిపడ ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అలాగే 1 కప్పు పెరుగు కూడా వేసేసుకోండి. వేసి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఆయిల్ పైకి తేలాలన్నమాట. ఈ ఆయిల్ పైకి తేలింది కదా, మనం వేగించుకున్న బెండకాయలు వేసేసుకోండి. వేసేసి కలిపేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. మసాలా అంతా పట్టాలి కదా. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువ సమయం తీసుకోదు. అంతే, మన బెండకాయ మసాలా కర్రీ ప్రిపేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.